హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి స్వాగతం. ఏంటి రసం వీడియోయే కదా అని తక్కువ అంచనా వేశారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది అథెంటిక్ మన ఓల్డ్ స్టైల్ రసం వీడియో అండి. చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఈ వర్షాకాలం చలికాలంలో గొంతుక్కి చాలా హాయిగా ఉండే రసం రెసిపీ అండి. సో ఈ వీడియో ఫుల్గా చూడండి. ఒక మంచి రెసిపీ అయితే నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కరెక్ట్గా 1 లీటర్ నీళ్ళు అయితే పోసేసుకుందామండి. ఇప్పుడు అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పిక్క లేకుండా చూసి వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకుందామండి. అదేవిధంగా 1/2 స్పూన్ కారం వేసుకుందాం, సరిపోతుంది. అలాగే 4 నుంచి 5 మునక్కాయ ముక్కలు, అదేవిధంగా 2 టొమాటోస్ని చిన్నవండి, పెద్దవి కాదు, ఇలా పెద్ద ముక్కల్లా కోసుకొని వేసేసుకుందాం. అలాగే ఓ గుప్పెడు కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిర్చి, ఓ గుప్పెడు కొత్తిమీర వేసేసుకుందామండి. అలాగే ఒక బెల్లం ముక్క కూడా వేసుకుందాం. ఈ రసానికి బెల్లం మంచి ఎడిషనల్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఇవి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు చక్కగా మరిగించుకుందామండి. రసంలో ఇలా మునక్కాయ వేయడం వల్ల అది తింటున్నప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ రసం పౌడర్ అయితే వేసుకుందామండి. ఇది మేము ఇంట్లో చేసుకున్న రసం పౌడర్. మీరు నార్మల్ మనకి రెగ్యులర్గా దొరికే రసం పొడి అయినా వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది చక్కగా కలిపేసుకొని చూసారా, ఇలా మంచి పొంగు వచ్చేలాగా 5 నిమిషాలు మరిగించుకుంటే మనం వేసిన టొమాటోస్ ములంకాయలు కూడా చక్కగా కుక్ అయిపోతాయండి. చూసారా, ఇది మరుగుతుంటేనే ఎంత చక్కగా, ఎంత మంచి కలర్తో కనిపిస్తోందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. అలాగే మన పోపు దినుసులు కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ వాము అయితే వేసుకుందామండి. ఇలా వాము వేసుకోవడం వల్ల రసం ఫ్లేవర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా అయిపోయి మనం రెగ్యులర్గా తినే రసంలా కాకుండా చాలా బాగుంటుంది. అలాగే 2 పంచుల ఇంగువ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు అందులో కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కరివేపాకు, కొత్తిమీర మరీ ఓవర్గా ఫ్రై అయితే అస్సలు అవ్వకూడదు. ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న రసం ఉంది కదండి, దాన్ని ఈ ప్యాన్లో వేసి మనం పోపుని ఇందులో షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పోపునైనా సరే రసంలో వేసేసుకోవచ్చు, అది మీ కన్వీనియంట్. చక్కగా కలిపేసుకుంటే చూసారా, ఒక అద్భుతమైన రసం అయితే రెడీ అయిపోయిందండి. అదండి ఇవాల్టి మన వీడియో. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.